హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు తెలుగు వారెట్. వితంతువులకు ఏపీ ప్రభుత్వం ఒక శుభవార్త చెప్పింది. ఏంటో తెలుసా? జూన్ 12 నుంచి వీళ్ళకి కొత్త పెన్షన్లు జారీ చేయబోతుంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి విజయవంతంగా 2 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా ఎన్టీఆర్ భరోసా పథకం కింద కొత్త వితంతు పెన్షన్ల మంజూరుకు మంత్రి అచ్చెన్నాయుడు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారు. దీంతో వితంతువులకు ప్రతి నెల 4,000 నేరుగా అకౌంట్లోకి రాబోతున్నాయి. ఇక జూన్ 12 నుంచి కొత్త పెన్షన్ల పంపిణీ చేయాలని ప్రభుత్వం కూడా భావిస్తుంది. రూపాయి ఖర్చు లేకుండా పూర్తిగా ఉచితంగా పెన్షన్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. ఆధార్ కార్డ్, వైట్ రేషన్ కార్డ్, భర్త మరణ ధృవీకరణ పత్రం, అలాగే క్యాస్ట్ సర్టిఫికేట్, ఇన్కమ్ సర్టిఫికేట్, ఆధార్ అప్డేట్ హిస్టరీ జిరాక్స్ వంటివి వితంతు పెన్షన్ కోసం దరఖాస్తు చేసుకునేందుకు అవసరం. ఇక సమీపంలోని గ్రామ, వార్డు సచివాలయానికి వెళ్ళి దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఇక దరఖాస్తు ఫామ్ నింపి అవసరమైన డాక్యుమెంట్స్ జత చేసుకోవాలి. అనంతరం అధికారులు పరిశీలించి పెన్షన్ కూడా మంజూరు చేస్తారు. లబ్ధిదారుల జాబితాలో చేర్చిన తర్వాత మీకు పెన్షన్ ప్రతి నెల కూడా అందించేస్తారు. భర్త మరణిస్తే భార్యకు వితంతువు పెన్షన్ అందిస్తూ ఉంటుంది ప్రభుత్వం. వితంతువు పెన్షన్ పొందేందుకు వయసు 18 ఏళ్లు నిండే ఉండాలి. ఇక కుటుంబంలో ప్రభుత్వ ఉద్యోగి కానీ లేదా పెన్షనర్ కూడా ఉండకూడదు. ఇక కుటుంబంలో ఇన్కమ్ ట్యాక్స్ చెల్లించే వాళ్ళు కూడా ఉండకూడదు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఎన్టీఆర్ భరోసా పేరుతో సామాజిక పెన్షన్లకు అందిస్తుంది. ఈ పథకం ద్వారా వృద్ధులు, వికలాంగులు, నేత, గీత కార్మికులకు నెల నెల పెన్షన్ కూడా ఇస్తున్నారు. నెలకి 4,000 నుంచి 15,000 వరకు అందిస్తుంది. ప్రతి నెల 1వ తేదీ నుంచి 4వ తేదీ వరకు పెన్షన్ అందిస్తున్నారు. నేరుగా ఇంటికి వెళ్ళి సచివాలయ సిబ్బంది ఇస్తుందండి. 1వ తేదీ ఆదివారం లేదా పబ్లిక్ హాలిడే వస్తే గనక ముందు రోజే ఇచ్చేస్తున్నారు. ఏపీ గ్రామీణ అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో పెన్షన్లు అందిస్తున్నారు. అయితే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఇప్పటి వరకు కొత్త పెన్షన్లు జారీ చేయలేదు. దీంతో కొత్త పెన్షన్లకు దరఖాస్తులు ఎప్పుడు ఆహ్వానిస్తారా అని అర్హులు కూడా ఎదురు చూస్తున్న పరిస్థితి. కొత్త పెన్షన్లు ఎప్పుడు వస్తాయోనని నిరీక్షిస్తున్నారు. ఇప్పుడు ఎట్టకేలకు ప్రభుత్వం క్లారిటీ ఇవ్వడంతో కొత్త పెన్షన్ల కోసం ఎదురు చూస్తున్న వాళ్ళకి ఒక ఊరట లభించిందనే చెప్పుకోవాలి.